హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఈరోజు అయితే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు కానీ మన ఇంట్లో ఎలా ఆర్గనైజ్ చేయాలో చూపిస్తున్నానండి. సో పెద్ద మనకి డ్రెస్సింగ్ టేబుల్స్ అలాంటివి లేకపోయినా పర్లా ఒక చిన్న అల్మార్లో ఆర్గనైజ్ చేయవచ్చు. సో ఇదైతే నా దగ్గర పీవీసీ పైప్ తర్వాత ఒక చిన్న స్టిక్ ఉంటే రెండు కంబైన్ చేసి అటాచ్ చేసి పెట్టాను. సో మీ దగ్గర ఎటువంటి కర్టన్ రాడ్ ఉన్నా సరే పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం గట్టిగా ఊడిపోకుండా ఉండాలన్నమాట. దాంతోపాటు ఇలాంటి ఎస్ హుక్ లాంటివి నేను తయారు చేశానండి. సో నా దగ్గర వైర్ ఉంటే దాంతో తయారు చేశాను. మీ దగ్గర ఉంటే ఆల్రెడీ మీరు ఆన్లైన్లో కనుక పర్చేస్ చేస్తుంటే పెట్టండి, లేకపోతే ఇలాగ మనము వైర్తోనే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి బైండింగ్ వైర్ అంటాం కదా, అలాంటిది. సో ఈ వైర్కి నేను నా దగ్గర ఉన్న వాచెస్ కానీ తర్వాత ఇయర్ పాడ్స్ అలాంటివన్నీ హ్యాంగ్ చేశాను. ఇలా హ్యాంగ్ చేయడానికి కారణం ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈజీగా మనం తీసుకోవచ్చు. అలాగే మనము అన్నీ ఒకే దగ్గర పెట్టాలన్నా ఒక పెద్ద బాక్స్ లాంటిది ఏమైనా కావాలి. అలా కాకుండా ఇదేంటంటే ఈజీగా మనము తీసుకోవచ్చు. అలాగే మనం బయటికి వెళ్ళొచ్చాక ఈజీగా అక్కడ తగిలించవచ్చు అనమాట. సో దాంతోపాటు కీస్ కూడా అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనం హ్యాంగ్ చేయొచ్చు. సో చూసారు కదా, చాలా ఈజీ మెథడ్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చే టిప్ వచ్చి నా దగ్గర ఒక ట్రే ఉందండి. అది ఓల్డ్ ట్రే అనమాట. దాంతోపాటు 2 స్టిక్స్ ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర స్టిక్స్ లేకపోతే కనుక పీవీసీ పైప్నే యూజ్ చేయొచ్చు. సో ఈ 2 కంబైన్ చేసి నేను ఒక డిఐవై చేస్తున్నాను. సో ఈ స్టిక్స్తోనే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్ని నేను దీనికి పెట్టేసి ఈ ట్రేలో నేను ఆర్గనైజ్ చేస్తానన్నమాట. సో మనకి ఇంట్లో మనకు బ్యాంగిల్ స్టాండ్స్ లేకపోయినా మనం వేరేది ఏదైనా అంటే ఎక్కువ స్పేస్ని ఆర్గనైజ్ చేసేది కాకుండా ఇలాగ ఈజీగా కూడా చేయొచ్చు. సో మా దగ్గర పీవీసీ పైప్ లేదండి అనుకుంటే కనుక స్టిక్స్ లాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చండి. మన ఇంట్లోనే అన్నీ ఉంటాయి మన కళ్ళ ముందే, కాకపోతే మనకి అప్పుడప్పుడు ఐడియా రాదు. సో ఒకసారి మీరు గమనిస్తే కనుక అన్నీ మీ ఇంట్లోనే ఉంటాయండి. ఇవేమి బయట కొన్న వస్తువులు కాదు, జనరల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను డిఐవై చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి ట్రే ఉంటే నేను దానికి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేశాను. సో దానివల్ల అటు ఇటు కదలవు. అండ్ ఇది మనం మళ్ళీ బయట మనం ఎక్కడ ఆన్లైన్ షాపింగ్ చేయాల్సిన పని కూడా ఉండదండి. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఈజీ టు క్యారీ, ఈజీ టు హ్యాండిల్ అనమాట. మూవ్ అవుతూ ఉంటాయి కూడా, కింద మనకి గట్టిగా స్టిక్ అయిపోయేలాగా కూడా ఉండదు. సో ఈజీగా మనం తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో మంచి డిఐవై అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే ఆర్గనైజర్ వచ్చి నా దగ్గర చిన్న చిన్న బాస్కెట్స్ మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయండి, చిన్న చిన్న బాస్కెట్స్. సో ఇలాంటి బాస్కెట్స్లో మనం డైలీగా యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ అలాంటివి ఓన్లీ లేడీస్ సంబంధించినవి అన్నీ నేను ఇందులోనే పెట్టేస్తున్నాను. సో అన్నీ ఒక్క దాంట్లో ఉంటాయి కాబట్టి మనం అటు ఇటు పెట్టకుండా మళ్ళీ బాస్కెట్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఈజీగా పెట్టేయచ్చు అనమాట. సో నా దగ్గర ఇలాంటి క్యారీ బ్యాగ్ ఉంటే అందులో మనం డైలీగా మనం కావాల్సిన ఆధార్ కార్డ్స్ కానీ లేకపోతే బ్యాంక్ పాస్బుక్స్ అలాంటివన్నీ పెట్టేసేయచ్చు. సో ఇందులో వచ్చి నేను నా ఇయర్ రింగ్స్ పెట్టాను. ఇవి ఏంటంటే డైలీ వేర్ అండి, చిన్న చిన్నవి. నేను ఎక్కువ రోల్డ్ గోల్డ్ యూజ్ చేయను. సో కాబట్టి నా దగ్గర కొన్ని ఐటమ్సే ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఇలా బాస్కెట్లో పెట్టేసి ఇక్కడ కంటైనర్లో పెట్టేశాను. సో డియోస్ అవన్నీ ఒకే ర్యాక్లో పెట్టా. మీకు చూపించిన ఇందులో అన్నీ ఏది నేను బయట కొనింది కాదండి. ఇవి ఆల్రెడీ మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాయి. సో వాటినే నేను రీయూజ్ చేసి ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. సో కొన్ని డిఐవై కూడా నేను ఆర్గనైజ్ చేశాను. సో ఇటు సైడ్ వచ్చి ఏసీ రిమోట్, తర్వాత మన టీవీ రిమోట్స్, ఫోన్స్ అన్నీ పెట్టేశాను. సో ఇలాగైతే నేను ఆర్గనైజ్ చేశాను సింపుల్గా. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.